ఈరోజు నేను చెప్పే కొత్త పాట కాదు, ఇది ఎప్పటి నుంచో చెప్తున్నారు. కానీ నా అభిమానులకి మరొకసారి గుర్తు చేయాలి, మరొకసారి మననం చేయాలన్న తాపత్రయం చేయండి ఖచ్చితంగా. ఎవరు ఇది ఒకే ఒక జీవితం అండి, మళ్ళీ ఒక జీవితం ఉందో లేదో మనకు తెలియదు. ఈ జీవితంలో ప్రతి వాడు ఉండొచ్చు, ఉంటాయి జన్మ జన్మలకి మన ఈ బంధాలు ఇలాగే ఉంటుంటాయి. కానీ ఖచ్చితంగా మీరు సద్వినియోగపరుచుకోవాలి. ముఖ్యంగా మన కన్న తల్లిదండ్రులను వాళ్ళు గర్వం చెందేలా ఉండాలి. నేను ఈ మధ్య అదే నిజంగా అలాంటి గర్వాన్ని అనుభవిస్తూ, అలాంటి పితృోత్సాహాన్ని అనుభవిస్తూ నేను అంటున్న మాట, మీ తల్లిదండ్రులకు ఉండదా వాళ్ళు కూడా పితృోత్సాహం ఇవ్వాలని? మీ అమ్మ ఆనందపడాలని మీకు అందరికీ ఉండదా? ఉండాలంటే మీరు ఏమి ఇవ్వాలి ప్రతిగా? వాళ్ళు మీకు జన్మనిచ్చారు కాబట్టి మీరు ఖచ్చితంగా ప్రతిగా వాళ్ళకి అంత ఆనందాన్ని ఇవ్వగలిగితే కనుక మీ జన్మ సార్థకమైనట్లే. కాబట్టి ఏది దుర్యోగం చేసుకోండి. అలాగని ఈ రోజున నా మాటలకి మీరు ఇన్స్పైర్ అయ్యి సినిమా ఇండస్ట్రీకే రావాలనుకోదు బాబు. మీరు యొక్క వేరు ప్రొఫెషనల్స్ మీరు వెళ్ళాలని, అక్కడ రాణించాలని మనస్ఫూర్తిగా నేను మీ అందరినీ కోరుకుంటున్నాను. కాబట్టి జీవితం సద్వినియోగపరచుకోండి. దీనికి ఏమి కొంతమందికే రాసి ఉంటుంది, మనం అవ్వలేవు అనుకోకర్లా. ఇది ఎందుకంటే థియేటర్ చేయగలను, ఏమి ఇచ్చి వాళ్ళు మెప్పించగలను, ఎలా కూర్చోబెట్టగలను థియేటర్లో, ఇవన్నీ ఆలోచించి నా ప్రత్యేకత మీకు చెప్పుకుంటూ వచ్చారు. కాబట్టి మీరు కూడా వ్యత్యాసంగా ఉన్నాడు అని వాళ్ళు ఆ రకంగా మీరు నన్ను ఆదరించడం జరిగింది, హక్కును చేర్చుకోవడం జరిగింది. మీ ప్రేమని దాసులు అవుతాయి. ఈ మాట ఎందుకు అంటారంటే అదే ఇదిలో అదే దారిలో ఈ రోజున కిరణ్ అబ్బవరం కూడా మన నెక్స్ట్ డోర్ బాయ్ లాగా ఉంటాడు. సో ఇది ఒక్కడికే ఇది సొంతం కాదు, ఇది ప్రతి ఒక్కడికి కావలసినటువంటి అవకాశాలు ఇచ్చే కళామ తల్లి సినిమా ఇండస్ట్రీ. ఎక్కడో రాయచోటిలో పుట్టాడు, అంత దూరం ఏమి వెళ్తావులే, మహా అయితే తిరుపతి దాకా వెళ్ళి చిరంజీవి సినిమాలు, పవన్ కళ్యాణ్ సినిమాలు, ఆ తర్వాత అన్నాను పిలుస్తాడు రామ్ చరణ్ సినిమాలు, ఇది కదా అనుకున్నాడు. అలా అనుకోలేదు. నేను ఎందుకు కాకూడదు, నేను అలా ఎంతోమంది కిరణ్ అబ్బవరాలకు నేను ఎందుకు ఇన్స్పిరేషన్ కాకూడదు అనుకున్నాడు. అక్కడి నుంచి తను ఈ స్థాయికి వచ్చాడు. చేసినటువంటి 4-5 సినిమాలు కూడా మంచి హిట్స్ అందుకున్నాడు, మీ ఆదరణ పొందగలిగాడు. ఇప్పుడు ఇదిగో ఈ యొక్క చెన్నై లవ్ స్టోరీ చేసి ఖచ్చితంగా దీని ద్వారా కూడా మీ యొక్క ప్రేమాభిమానం పొందుతాడు. కిరణ్ అబ్బవరం లాంటి వ్యక్తులు రావాలి, కొత్త బ్లడ్ ఇన్ఫ్యూజ్ కావాలి, కొత్త బ్లడ్ ఈ యొక్క